గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. మనం ఆల్రెడీ బ్యాటరీ బేసిక్స్ నేర్చుకున్నాం. దానికి ప్రేయర్గా మనం ఏం చెప్తున్నాం అంటే లిథియం అయాన్ బ్యాటరీస్. మనం ఫ్యూయల్ సెల్స్ చూసాం. ఫ్యూయల్ సెల్స్లో ఫ్యూయల్ ఏంటి అనేది చూసాం, ఎలక్ట్రోలైట్స్ చూసాం, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, క్యాటలిస్ట్ రోల్, అలా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కాంపోనెంట్స్ మొత్తం ఇన్ డీటెయిల్ మనం ఫ్యూయల్ సెల్స్ చూసాం. ఇక్కడ మనం లిథియం అయాన్ బ్యాటరీస్ అనేది ఆల్రెడీ బ్యాటరీస్ చెప్పాం, ప్రైమరీ సెకండరీ బ్యాటరీస్ డిఫరెన్సెస్ చెప్పాం. అలాగే ఇక్కడ లిథియం అయాన్ బ్యాటరీస్ అనేది మనం చూద్దాం. లిథియం అయాన్ బ్యాటరీస్, సూపర్ కెపాసిటర్స్, కంపారిజన్, ఇవన్నీ మనం స్టడీ చేయాలి. దానికి ఆల్రెడీ బ్యాటరీ బేసిక్స్ అనేది నేర్చుకున్నాం. దాంట్లో ఇప్పుడు ఏం చేస్తామంటే ఒకసారి రివ్యూ బ్యాటరీ బేసిక్స్ని మనం చూద్దాం. బ్యాటరీ బేసిక్స్ ఏంటి అనేది చూద్దాం. దీంట్లో ఏముంటుందమ్మా, లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు స్టేట్ ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బ్యాటరీ అండ్ అదర్ ఫంక్షన్స్. బ్యాటరీ ఏమేమి ఫంక్షన్స్ చేసింది. టు ఇండికేట్ ద యూజ్ ఆఫ్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్. అదే మనం ఎలక్ట్రోకెమికల్ సిరీస్ రియాక్టివ్ సిరీస్ లాగే ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ఉంది. టు డిస్టింగ్విష్ బిట్వీన్ ప్రైమరీ అండ్ సెకండరీ బ్యాటరీస్ ఉంటాయి. టు ఇండికేట్ ద మీనింగ్ ఆఫ్ టర్మ్ యూజ్డ్ ఇన్ కంటెక్స్ట్ ఆఫ్ బ్యాటరీ టెక్నాలజీ ఏంటి అనేది మనం చూద్దాం. దీంట్లో ఎలక్ట్రోకెమికల్ డివైస్, ఎలక్ట్రోకెమికల్ మనం ఫ్యూయల్ సెల్ తీసుకున్నా, ఏది తీసుకున్నా ఏముంటుందమ్మా, 3 పార్ట్సే మేజర్. ఎలక్ట్రోడ్స్, ఎలక్ట్రోడ్ ఫేజ్ అంటాం, ఎలక్ట్రోలైట్ ఫేజ్ అంటాం, ఛార్జ్ ట్రాన్స్ఫర్. దీంట్లో ఫ్యూయల్ సెల్స్లో ఏం పార్ట్స్ ఉన్నాయో దీనిలో కూడా అవే ఉన్నాయి. చూడండి, ఎలక్ట్రోకెమికల్ డివైస్, ఎలక్ట్రోడ్ ఫేజ్ అక్కడే ఉన్నాయి, యానోడ్, క్యాథోడ్, క్యాటలిస్ట్ ఉంది కదా. అక్కడ కూడా ఇక్కడ కూడా ఎలక్ట్రోడ్ ఫేజ్, ఎలక్ట్రోలైట్ ఫేజ్, ఛార్జ్ ట్రాన్స్ఫర్కి అక్కడే ఉందమ్మా మనకి గ్రాఫీన్, గ్రాఫైట్, అవి అయాన్ కండక్టివిటీ, దట్ ఈస్ ఎలక్ట్రాన్ కండక్టివిటీ మోర్గా ఉన్న వాటి ఛార్జ్ ట్రాన్స్ఫర్ ప్లేట్స్ లాగా యూజ్ చేసాం. ఇక్కడ కూడా మనకి ఎలక్ట్రోడ్ ఫేజ్, ఎలక్ట్రోలైట్ ఫేజ్, ఛార్జ్ ట్రాన్స్ఫర్. అక్కడ ఎలక్ట్రోలైట్స్ ఏమున్నాయి, KOH చూసాం ఆల్కలైన్లో, తర్వాత సాలిడ్ కార్బోనేట్ చూసాం, ఫాస్ఫారిక్ యాసిడ్ చూసాం, తర్వాత సాలిడ్ మెటీరియల్స్, సిరమిక్ మెటీరియల్స్ చూసాం. ఇవన్నీ మనకి ఎలక్ట్రోలైట్ ఫేజ్లో మనం యూజ్ చేసాం. ఎనర్జీ స్టోరేజ్, వాట్ ఈస్ ఎ బ్యాటరీ? దట్ ఈస్ ఎ ఎనర్జీ స్టోరేజ్ డివైస్. దాంట్లో సేమ్ అమ్మా, ఇక్కడ మీకు అక్కడ వేసిన డయాగ్రామే మళ్ళీ ఒకసారి లిథియం అయాన్ బ్యాటరీస్ చెప్పాలి కాబట్టి సిలబస్లో కంటిన్యూషన్ ఉంది కాబట్టి ఎక్కడైనా బ్యాటరీకి ఒక యానోడ్, ఒక క్యాథోడ్, ఎలక్ట్రోలైట్, ఎక్స్టర్నల్ సర్క్యూట్. ఎక్స్టర్నల్ ఎలక్ట్రోలైట్కే ఉండాలి. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ప్రాపర్టీస్ వచ్చేసరికి దట్ ఈస్ అయాన్ కండక్టివిటీ ఉండాలి. ఈ ఎక్స్టర్నల్ వైర్ ఉంది, ఎక్స్టర్నల్ వైర్కి హై ఎలక్ట్రానిక్ కండక్టివిటీ అనేది ఉండాలి. ఇది మనం బేసిక్గా మనం ఐడెంటిఫై చేయాల్సింది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రాన్స్, యానోడ్ దగ్గర ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రోలైట్ గుండా క్యాథోడ్ రీచ్ అవ్వచ్చు కదా. అది లీకేజే కానీ యాక్చువల్గా దెర్ ఇస్ ఏ catalyst which pushes the generated electrons at the anode to external circuit and the ions push it to electrolyte, then that reaches the cathode. Then these electrons ఎక్కడికి వెళ్ళవమ్మా, ఇక్కడ సమ్ వర్క్, ఏదో ఎక్స్టర్నల్ వర్క్ చేసి ఇవేమవుతాయి యానోడ్ దగ్గర, దే గెయిన్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఆ ఎనర్జీని ఎక్స్టర్నల్ వర్క్ కంప్లీట్ చేసేసి అగైన్ దే కమ్ ఇన్ టు ద cathode, again then reaches the anode. This is regenerative process. ఇది సెకండరీ బ్యాటరీస్లో అయితే రీజనరేటివ్ ప్రాసెస్ అని చెప్తాం. అదే ప్రైమరీ బ్యాటరీస్లో రీజనరేటివ్ అంటే రివర్సిబుల్ రియాక్షన్ అనేది ఉండదు. రివర్సిబుల్ రియాక్షన్ కాదు ఇది, ఓన్లీ ప్రైమరీ బ్యాటరీ ఈజ్ ఏ ఇర్రివర్సిబుల్ రియాక్షన్. వన్స్ ద కెపాసిటీ ఆఫ్ ద యానోడ్ decreases, then automatically that is useless. That is the case. యానోడ్ దగ్గర ఏం జరుగుతుందమ్మా, యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ మీన్స్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ is oxidation.
L, losing of electrons. E stands for electrons. O, oxidation. Losing of electrons is oxidation. And GIR, gaining of electrons. Gaining of electrons is called as reduction. That at anode, the oxidation reaction takes place. At cathode, reduction reaction takes place. ఏం చెప్పామమ్మా మనకి యానోడ్ దగ్గర ఎలక్ట్రాన్స్ జనరేట్ అవుతాయి. Then they are pushed, that anode pushes with certain catalyst or some other material. Then that pushed to a external circuit. Then automatically losing of electrons is called as oxidation. That electrons travel via external circuit and again reaches cathode. That means that is gaining electrons. So at cathode reduction reaction takes place. At anode oxidation reaction takes place. This is electrochemical cell or standard half cell or SHE. Standard half cell. Standard half cell. SHE and SHE. చూడండమ్మా స్టాండర్డ్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అనేది ఎలా ఉందో చూడండి. స్టాండర్డ్ ఎలక్ట్రో పొటెన్షియల్ ఆర్డర్, స్టాండర్డ్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ మనకి యాక్టివ్, అదే డబుల్ డిస్ప్లేస్మెంట్ జరిగేటప్పుడు మనకి యాక్టివ్ సిరీస్ ఉంది కదా. యాక్టివ్ సిరీస్ ఏంటమ్మా? పొటాషియం సోడియం పొటాషియం. దట్ ఈస్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ వచ్చేసరికి అది పొటాషియం sodium, calcium, zinc, calcium, that is calcium, sodium, potassium, zinc, carbon, hydrogen, carbon, lead, అలాగే lead, Au, ఐరన్ కూడా ఉందమ్మా. ఐరన్, that is iron, zinc, ఇలా ఈ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ఇది ఉంది కదమ్మా, యాక్టివిటీ సిరీస్ ఉంది కదా మీకు. అలాగే ఇక్కడ కూడా ఆ సిరీస్ లాగే ఇక్కడ కూడా ఏమున్నాయో చూడండి. అల్యూమినియం, ప్లాటినం, ఆక్సిజన్, ఇది కూడా ఒక సిరీస్ దానిలాగే. ఈ యాక్టివిటీ సిరీస్ చూడండి అమ్మా ఒక్కసారి. యాక్టివిటీ సిరీస్ ఒకసారి చూడండి. పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఐరన్, lead, iron, lead, hydrogen, carbon, Au, Ag,
platinum, Ag platinum, Ag, Au, Ag platinum. ఇది కదమ్మా మీకు ఎలక్ట్రో కెమిస్ట్రీలో మీకు ప్లాటినం. ఇది ఎలక్ట్రో రియాక్టివ్ సిరీస్. అలాగే ఇది చూడండి ఎలక్ట్రో స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ సిరీస్. ఇది ఈ సిరీస్ లాగే మనకి ఇది కూడా చూడండి, ఇది కూడా మనకి ఇది ఒక ఆర్డర్. ఇది ఎలక్ట్రోకెమికల్ సిరీస్ మీకు తెలుసు కదా, ఆ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ లాగే ఇది కూడా మనకి ఒక సిరీస్. అల్యూమినియం ప్లాటినం ఏయు ఇటు నుంచి చూడండి, దానికి ఆపోజిట్గా అనిపిస్తుంది నాకు, దానికి ఆపోజిట్గా అనిపిస్తుంది ఎలక్ట్రోకెమికల్ సిరీస్కి నాకు ఆపోజిట్గా కనపడుతుంది. ఏయు ఫస్ట్ ప్లాటినం, ఏయు రివర్స్లో చూడండి ఆక్సిజన్ లేదు, ఏజీ కాపర్, ఇక్కడ కూడా కాపర్ ఉందమ్మా, జింక్, అల్యూమినియం, జింక్, కాపర్, ఐరన్, ఇది కదా ఈ సిరీస్లో. ఇప్పుడు రివర్స్లో వస్తుంది చూడండి, కాపర్, హైడ్రోజన్, లెడ్, తర్వాత నికెల్ లేదులే, కాడ్మియం లేదు, జింక్, లిథియం. ఈ దీంట్లో వచ్చేసరికి లిథియం. సో దీనికి గుర్తుపెట్టుకోవడానికి కన్వీనియన్స్ కోసం చెప్తున్నానమ్మా. గుర్తుపెట్టుకోవడానికి కన్వీనియన్స్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ని ఒక్కసారి కనుక ఎలక్ట్రోకెమికల్ సిరీస్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే దానికి వెనక నుంచి వస్తే ఇవి ఎలక్ట్రోకెమికల్ సిరీస్ మనకి గుర్తుండేలాగా ఉండడానికి ఛాన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది మనకి ఎలక్ట్రోకెమికల్ సిరీస్. చూడండమ్మా, అల్యూమినియం, ప్లాటినం, ఆక్సిజన్, ఏజీ అవి ఏం తీసుకుంటున్నాయి, ఏయు ప్లస్ 3 ఆటోమేటిక్గా 3 ఎలక్ట్రాన్స్ తీసుకొని అల్యూమినియంగా అవ్వాలి కదా. దీస్ 3 ఎలక్ట్రాన్స్ ట్రావెల్ బై ఎక్స్టర్నల్ సర్క్యూట్ దట్ కాన్స్టిట్యూట్ పొటెన్షియల్ దట్ ఈస్ 1.42V. అలాగా ప్రతిదీ సిరీస్లో మనం ఈ సిరీస్ని గుర్తుపెట్టుకుంటే మనం బ్యాటరీస్లో ఉన్నాం కాబట్టి ఏ మెటీరియల్ ఎంత వోల్టేజ్ ప్రొడ్యూస్ చేస్తుంది అనేది ప్లస్ల నుంచి మైనస్. అప్పుడు మనం కనెక్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ని కనుక మనం కనెక్ట్ చేస్తే ఒక పాజిటివ్ ఎలక్ట్రోడ్ ఒక నెగిటివ్ ఎలక్ట్రోడ్ని కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంక్రీజ్ అవ్వడానికి యూజ్. దీంట్లో what is the energy storage device? Fuel and oxidant are stored within the device. ఏమంటుంది ఎనర్జీ ఏ విధంగా స్టోర్ అవుతుందమ్మా? ఎనర్జీ ఫ్యూయల్ అండ్ ఆక్సిడెంట్ ఆర్ స్టోర్డ్ విత్ ఇన్ ద డివైస్. అదే మనం చూస్తాం కదా, బ్యాటరీ అనగానే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దాంట్లో ఏముంటుంది, ఫ్యూయల్ అండ్ ఆక్సిడెంట్ ఆర్ స్టోర్డ్ విత్ ఇన్ ద battery is a energy conversion device. That is chemical energy converted into electrical energy. Fuel and oxidants are stored external to the device. ఇదేంటమ్మా, సెల్కి బ్యాటరీకి డిఫరెన్స్. మనం ఇది చిన్న క్లాసెస్ నుంచి ఈ డెఫినేషన్ నేర్చుకున్నాం. ఏ సింగిల్ ఎలక్ట్రోకెమికల్ యూనిట్ ఆర్ 1 యానోడ్ 1 cathode and the electrolyte is a cell, simply a cell. A collection of cells in series or parallel is a battery. Primary cell, సింగిల్ యూజ్, పవర్ సోర్స్ సింగిల్ యూజ్, అది ఒకసారి యూజ్ చేసి అవతలకు తోసేది. సెకండరీ సెల్ కెన్ బి రీఛార్జ్. ఇవన్నీ మీకు తెలిసినయే. తర్వాత థర్మోడైనమిక్స్, సెల్ వోల్టేజ్, కైనమెటిక్స్, సెల్ థర్మోడైనమిక్స్కి వచ్చేసరికి ఏమవుతుందమ్మా, సెల్ వోల్టేజ్. థర్మోడైనమిక్స్ అంటే ఏంటి, ఇక్కడ థర్మోడైనమిక్స్ అంటే మూమెంట్, థర్మల్ ఎనర్జీని క్రియేట్ చేసుకొని మూమెంట్, అది సెల్ వోల్టేజ్కి రిలేటెడ్. కైనమెటిక్స్ సెల్ కరెంట్ ఫ్లో అయ్యేదేంటి, ఇక్కడ సెల్ కరెంట్ కాబట్టి కైనెటిక్స్. సెల్ క్యారెక్టరిస్టిక్స్కి వచ్చేసరికి కెపాసిటీ. ఇదే కదా మనం ఎంత కెపాసిటీ, 1.5 volts, 6 volts, 9 volts, ఇదే కదా మనం మాట్లాడుకునేది కెపాసిటీ. టోటల్ ఛార్జ్ ఇన్ ద సెల్. కూలమ్స్ ఆర్ ఆంపియర్ అవర్. Capacity C is equal to ampere hour or coulombs. Capacity Q is equal to
సి ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ ఇక్కడ స్టోర్ అయ్యేది ఛార్జ్ కూలుంబ్స్ ఆర్ ఆంపియర్ అవర్. ఆంపియర్ అవర్ అని దేనికి అంటున్నాం? I ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ కదా. క్యూ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ టైం, అందుకని ఆంపియర్ అవర్. I ఇంటూ టీ, క్యూ ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ టీ కాబట్టి ఆంపియర్. వోల్టేజ్ ఇంటూ కరెంట్, దట్ ఈస్ పవర్ ఇన్ వాట్స్. టైమ్ అండ్ ఎనర్జీ, పవర్ ఇంటూ టైం జౌల్స్, పవర్ ఇంటూ టైం, పవర్ ఇంటూ టైం గివ్స్, పవర్ ఇంటూ టైం గివ్స్ ఎనర్జీ, దట్ ఈస్ జౌల్స్ ఆర్ వాట్ అవర్. దీనికి మనం బ్యాటరీస్లో కంక్లూజన్కి వస్తే, బ్యాటరీస్ హ్యావ్ స్పెసిఫిక్ పార్ట్స్ దట్ కెన్ హ్యావ్ dramatically opposite functions. The electrochemical series, the ఏంటి యానోడ్ అంటే మనం పాజిటివ్ ఛార్జ్ అంటాం, అదేమి ఎమిట్ చేస్తున్నామా? ఎలక్ట్రాన్స్ ఎమిట్ చేస్తున్నాం. సో ఇలా డ్రమటిక్గా ఆపోజిట్ ఫంక్షన్స్లో మనం పెర్ఫామ్ చేస్తాం. ద ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ఈజ్ ఏ స్టార్టింగ్ పాయింట్ టు అండర్స్టాండింగ్ ద బ్యాటరీ వోల్టేజెస్. ద ప్రైమరీ అండ్ సెకండరీ బ్యాటరీస్ ఆర్ బోత్ కామన్లీ యూజ్డ్, మనం ఇస్తాం. బ్యాటరీ టెస్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్, ఇదేంటమ్మా? ఇది మనకి బ్యాటరీ టెస్టింగ్ వచ్చేసరికి టు డ్రా ద స్కీమాటిక్ ఆఫ్ ద టిపికల్ బ్యాటరీ టెస్ట్ ప్రాసెస్ టు ఇండికేట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సి రేట్. మనం బ్యాటరీ రాగానే సి రేట్ గురించి మాట్లాడతాం. టు బి ఫెమిలియర్ విత్ ద టిపికల్ డిశ్చార్జ్ అండ్ ఛార్జింగ్ కర్వ్స్, అందుకనే మనకి ప్రాక్టికల్లో కూడా ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఆఫ్ ఏ బ్యాటరీ పెట్టారు, ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఆఫ్ ఏ కెపాసిటర్ పెట్టారు, ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఆఫ్ ఏ సూపర్ కెపాసిటర్ అనేది కూడా పెట్టారు. ఈ మూడింటికి సిమిలారిటీస్ని మనం ఫైండ్ అవుట్ చేయము, అందుకనే ప్రాక్టికల్లో కూడా మనకు అది ఉంది. టు ఇండికేట్ ద ఎఫెక్ట్ ఆఫ్ సి రేట్ ఆన్ ఛార్జ్ డిశ్చార్జ్ కర్వ్, టు ఇండికేట్ ద ఎఫెక్ట్ ఆఫ్ సి రేట్ ఆన్ ద ఛార్జ్ డిశ్చార్జ్ కర్వ్. ఛార్జ్ డిశ్చార్జ్ కర్వ్ మీద సి రేట్ అనేది ఎలా ఇంపాక్ట్ ఉంది అనేది మనం చదువుకోబోతున్నాం. టు ఇండికేట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ పోలరైజేషన్ కర్వ్. పోలరైజేషన్ కర్వ్, ఇప్పుడు బ్యాటరీ ఉందంటే దట్ హ్యావింగ్ పోలరైజేషన్ కర్వ్. ఆ పోలరైజేషన్ కర్వ్ ఏ విధంగా మనకి ఛార్జ్ డిశ్చార్జ్ కర్వ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది చూద్దాం. దీంట్లో ఇది చూడండమ్మా, బ్యాటరీ టెస్టింగ్కి వెళ్ళేసరికి లోడ్ వోల్టేజ్ చూడండి, అమ్మీటరు, దీంట్లో కూడా కరెంట్ ఫ్లో అవుతుంది. దాంట్లో అక్రాస్ మనం ప్యారలల్గా వోల్ట్ మీటర్ని కనెక్ట్ చేస్తే దీని మీద మనం 1.5 volts అని రాసి ఉంటే దానికంటే తక్కువ వోల్టేజ్ ఇండికేట్ చేస్తే దెన్ దట్ బ్యాటరీ ఈస్ అవుట్డేటెడ్. సి రేట్ అనేది మనం చూస్తే, సి రేట్ at which the battery is discharged or charged relative to its capacity. అంటే ఇప్పుడు సపోజ్ 1.5 volts బ్యాటరీ ఉంది అనుకోండి, the rate at which the battery is discharged or charged relative to its capacity, that is called as C rate. The rate at which battery is discharged or charged relative to its capacity. Suppose 1C greater than, equal to or greater than discharge or charge in 1 hour. 2C rate discharge or charge in half an hour. అంటే మీరు దీనిలో గమనించాల్సింది ఏంటంటే, as the rate increases, అంటే ఏంటమ్మా, రేట్ ఎట్ విచ్ బ్యాటరీ ఇస్ డిశ్చార్జింగ్ అంటే 5C అంటే మనకి ఫాస్ట్గా డిశ్చార్జ్ చేస్తుంది అని అర్థం. 0.1C రేట్ డిశ్చార్జ్ చార్జెస్ ఇన్ 10 hours. అంటే ఏమవుతుంది, సి రేట్ బేస్ చేసుకుని మనం రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని బ్యాటరీని సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడ మనకి మ్యాక్సిమం కరెంట్ కావాలో హై సి రేట్ని యూజ్ చేసుకుంటాం. మనకి తక్కువ కరెంట్ ఉన్న అప్లయన్సెస్ కావాల్సి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామమ్మా, లో సి రేట్ ఉన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలి. బేసింగ్ ఆన్ రిక్వైర్మెంట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ద బ్యాటరీ విత్ సూటబుల్ సి రేట్. ఇక్కడ మీకు క్లియర్గా ఎగ్జాంపుల్లో అర్థమైంది కదా. 1C ఉన్నది ఛార్జ్ ఆర్ డిశ్చార్జ్ 1 hour అయితే, 2C ఉన్నది హాఫ్ అన్ అవర్, 5C ఉన్నది 12 minutes, 0.1C రేట్ డిశ్చార్జ్ ఆర్ ఛార్జ్ ఇన్ 10 hours. అంటే ఛార్జింగ్ కూడా స్లోగానే అవుతుంది. ఛార్జింగ్ డిశ్చార్జింగ్ రెండు ఒకే విధంగా మనకి ఉన్నాయి. సో ఇది ఇందాక చెప్పాం కదా, ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ క్యారెక్టరిస్టిక్స్ మీద ఎలా డిపెండ్ అవుతుంది అనేది మనం చూడాలి.
terminology associated with use. State of charge, percentage. State of charge, percentage of maximum capacity that is remaining unused. State of charge అంటే ఇప్పుడు మనకి ఎంత పర్సెంటేజ్ మిగిలింది, సపోజ్ 100% మిగిలింది అనుకో, స్టేట్ ఆఫ్ చార్జెస్ maximum. Depth of discharge, the percentage of maximum capacity that has been discharged. ఇప్పుడు మనకి జీరోకి డిశ్చార్జ్ అయిపోయింది అనుకోండి, దట్ ఈస్ 100%. డెప్త్ ఆఫ్ డిశ్చార్జ్ ఇస్ 100%. డెప్త్ ఆఫ్ డిశ్చార్జ్ ఇస్ percentage of maximum capacity, percentage of maximum capacity that has been discharged, that has been discharged. ఆ తర్వాత cycle life, cycle life, number of cycles before the battery fails to meet performance specifications. ఇది లైఫ్ cycle life, the number of cycle అంటే మనకి ఛార్జింగ్ number of cycles అంటే current passes in from cathode to anode, number of cycles that is in the form of a wave ganite, number of cycles before the battery falls to meet performance specifications అంటే అది affected by depth of discharge. అంటే cycle life అనేది depth of discharge, డిశ్చార్జ్ కనుక ఎక్కువ అయిపోతే సైకిల్ లైఫ్ అనేది రెడ్యూస్ అవుతుంది అని చెప్తున్నాను. నంబర్ ఆఫ్ సైకిల్ బిఫోర్ ద బ్యాటరీ ఫెయిల్స్ టు మీట్ పెర్ఫార్మెన్స్, అది ఎన్ని సైకిల్స్ని యూజ్ చేస్తుంది అనేది మనకి తెలుసు. ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ కర్వ్స్, మనకి ఇది ప్రాక్టికల్లో కూడా చూసాం. ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ కర్వ్స్ విత్ వర్చువల్ ల్యాబ్ డెమాన్స్ట్రేషన్ కూడా ఇచ్చాం. ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ కర్వ్స్ ఆఫ్ కెపాసిటర్ ఇచ్చాం. ఇదిగోండి బ్యాటరీ కూడా ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్. ఛార్జింగ్ ఎలా అవుతుంది, ఫస్ట్ ఏంటమ్మా ఛార్జింగ్, ఛార్జింగ్ బ్లూ కలర్లో ఉన్నది చూడండి ఛార్జింగ్. అండ్ డిశ్చార్జింగ్ ఎలా ఉందో చూడండి, ఇది 1.5 volts బ్యాటరీలో డిశ్చార్జ్ ఎంత స్లోగా ఉంది. ఇది సి రేట్ 10 hours ఇచ్చాడు చూడండి అమ్మా, సి రేట్ 10 hours అంటే ఎంత, సి రేట్ 0.1 బ్యాటరీకి టెస్ట్ చేశారు. అలాగే ఛార్జ్ అవ్వడానికి ఎంతసేపు పట్టింది, ఇంకొక 10 hours పట్టింది. ఇది ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్. అదే మనం చూసిన గ్రాఫ్కి ఎలా ఉంది, ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఆఫ్ ఏ కెపాసిటర్, ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఆఫ్ ఏ కెపాసిటర్ ఎలా ఉందమ్మా, మనం తీసింది ఛార్జింగ్ ఇలా ఉంది, ఛార్జింగ్ ఆఫ్ ఏ కెపాసిటర్ ఛార్జింగ్ ఇలా వచ్చింది. డిశ్చార్జింగ్ ఎలా వచ్చిందమ్మా మనకి, డిశ్చార్జింగ్ ఇలా వచ్చింది. ఇది ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ కర్వ్స్ ఆఫ్ ఏ కెపాసిటర్ మనం చూసాం. ఇది మనకి క్లియర్గా ఇది ఉంది. దీనికి ఛార్జింగ్ చూడండి, ఛార్జింగ్ ఆల్మోస్ట్ సిమిలర్, అంటే ఇక్కడి నుంచి కాన్స్టెంట్ రీజియన్ లోపు ఎలా ఉందో అలా ఉంది సిమిలారిటీ. ఇదేంటమ్మా, ఇది దేనికి, ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఆఫ్ ఏ బ్యాటరీ మనం చూస్తుంది. నేను చెప్పింది ఏంటి, ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఆఫ్ ఏ కెపాసిటర్ చెప్పాను. కెపాసిటర్లో చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికున్న పెర్ఫార్మెన్స్ దీనికి ఇంక్లూడ్ చేస్తుంది. అలాగే ఇది చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మనకి ఎక్కడైతే మీట్ అవుతాయో, ఎక్కడైతే ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ కర్వ్స్ ఎక్కడైతే మీట్ అవుతాయో అక్కడ దాకా మనకి సిమిలారిటీస్ కనపడుతుంది, అక్కడ దాకా మనకి సిమిలారిటీస్ కనపడుతున్నాయి క్లియర్గా. దీంట్లో ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఆఫ్ ఏ బ్యాటరీ సిమిలర్ టు ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఆఫ్ ఏ కెపాసిటీ. అది మనం సి రేట్ని బేస్ చేసుకుని ఇక్కడ మనకి 10 hours అని క్లియర్గా కనపడుతుంది కాబట్టి ఇది మనకి ఏంటమ్మా, డెఫినెట్గా ఇది 0.1 C ఉన్నది మనం యూజ్ చేస్తాం. ఇదిగోండి ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ కర్వ్స్, అదే కదా సేమ్ అలాగే ఉన్నాయి కదా ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ కర్వ్స్. చూడండి డిశ్చార్జింగ్ కర్వ్స్ ఆఫ్ ఏ బ్యాటరీ రెండింటిని ఒకే దాని మీద తీసారు. మనకి ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఇలా వచ్చింది సేమ్ అంతే కదా, కాకపోతే ఇది 0కి రాదు. ఇది 0కి రాకుండా ఎందుకు, ఛార్జింగ్ అక్కడి నుంచి 0 నుంచి మనం కెపాసిటర్ని అయితే 0 నుంచి ఛార్జ్ చేయొచ్చు, కానీ బ్యాటరీ ఎప్పుడు మినిమం ఎంతో కొంత ఛార్జ్ అనేది స్టోర్ అవుతుంది. అదే కదా మనకి ఇందాక డెప్త్ ఆఫ్ డిశ్చార్జ్, ద మాక్సిమం కెపాసిటీ దట్ హ్యాస్ బీన్ డిశ్చార్జ్. అంటే ఇది మొత్తం డెప్త్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది పూర్తిగా దీంట్లో మనకి డెప్త్ ఆఫ్ డిశ్చార్జ్ చూడండి, డెప్త్ ఆఫ్ డిశ్చార్జ్ జరగల, డెప్త్ ఆఫ్ డిశ్చార్జ్ ఇక్కడి నుంచి మళ్ళీ ఏమైంది, ఛార్జ్ స్టార్ట్ అయ్యి. దీస్ కర్వ్స్ ఆర్ సిమిలర్ టు ఛార్జింగ్ డిశ్చార్జింగ్ కర్వ్స్ ఆఫ్ ఏ సి రేట్. ఇందాక చూసారు కదమ్మా, 5C ఉంటే తొందరగా డిశ్చార్జ్ అయిపోతుంది, 2C ఉంటే C/2 ఉంటే 10C ఉంటే ఇలా మాకు
మీ సి రేట్ చూసారు కదమ్మా, 5C ఉంటే ఎంత టైంలో కెపాసిటీ ఫాస్ట్గా డిశ్చార్జ్ అయిపోతుంది కదా. 1.5 volts బ్యాటరీ చాలా ఫాస్ట్గా డిశ్చార్జ్ అయ్యింది. దీనిలో మనం చూడవచ్చు. తర్వాత పోలరైజేషన్ కర్వ్. ఇదేంటి, మనం అసలు కరెంట్ డెన్సిటీ ఉంటే కదా, కరెంట్ ఫ్లో అవుతుంది. కరెంట్ డెన్సిటీ వర్సెస్ వోల్టేజ్, కరెంట్ డెన్సిటీ వర్సెస్ వోల్టేజ్. దీనికి కనుక మనకి గ్రాఫ్ గీస్తే, గ్రాఫ్ is similar to డిశ్చార్జ్ గ్రాఫ్ ఆఫ్ ఏ బ్యాటరీ. చూడండి దీంట్లో రీజియన్స్ చూడండి. యాక్టివ్ లాసెస్ అంటే ఏంటమ్మా, ఇక్కడ మనకి లాస్ డ్యూ టు హీట్ కానీ ఏదైనా యాక్టివ్ లాసెస్ ఉంటాయి. ఓమిక్ లాసెస్ V = IR, దాంట్లో ఓమిక్ లాసెస్ ఉంటాయి. మాస్ ట్రాన్స్పోర్ట్ లాసెస్ అంటే ఏంటమ్మా, ఇక్కడ మాస్ ట్రాన్స్పోర్ట్ లాస్ అనేది చూద్దాం. మాస్ ట్రాన్స్పోర్ట్ లాస్ అంటే ఏంటమ్మా, ఇక్కడ కెమికల్ ఎనర్జీ కూడా మనకి లాస్ అవ్వడం అనేది, కెమికల్ ఎలక్ట్రోలైట్ డిశ్చార్జ్, అదే దట్ ఈస్ లైఫ్ టైం అయిపోయి దానికి మనకి పడైపోయినట్టు రావడం మాస్ ట్రాన్స్పోర్ట్ లాసెస్. ప్రైమరీ బ్యాటరీస్ కనుక మనం చూస్తే, డిశ్చార్జ్ అయిపోయిన బ్యాటరీ నుంచి మనకి లీకేజ్, ఏదో ఒక యాసిడ్ లాంటిది లీకేజ్ అయ్యి మనకి తుప్పులాగా వచ్చేస్తుంది. అది మాస్ ట్రాన్స్పోర్ట్ లాసెస్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఇది మనం పోలరైజేషన్ కర్వ్. ఇది చూడండి, పోలరైజేషన్ కర్వ్ వర్సెస్ పవర్. ఎక్కడ మనకి మ్యాక్సిమం పవర్ కనపడుతుందో చూడండి. ఎక్కడ మనకి మ్యాక్సిమం పవర్, ఓమిక్ రీజియన్లో మనకి మ్యాక్సిమం పవర్ కనపడుతుంది. కాబట్టి బ్యాటరీని ఎక్కడ వర్క్ చేయించుకోవాలి, ఓమిక్ రీజియన్లో వర్క్ చేయించుకోవడం అనేది సేమ్. తర్వాత 2 cells మనం కనుక తీసుకుంటే, సెల్ ఏ, సెల్ బి. దీంట్లో చూడండి, సెల్ ఏ, సెల్ బి ఏముంది, వోల్టేజ్లో వేరియేషన్, సేమ్ కర్వ్ ఈజ్ సేమ్ షేప్. ఇది ఓమిక్ లాసెస్, యాక్టివ్ లాసెస్. ఈ తక్కువ వోల్టేజ్ ఉన్న దాంట్లో ఓమిక్ లాసెస్ పర్సంటేజ్ చూడండి ఏమైంది. ఓమిక్ లాస్ పర్సంటేజ్ మాస్ ట్రాన్స్పోర్ట్ లాసెస్ దీంట్లో తక్కువ వోల్టేజెస్ కనుక. దీంట్లో C rate indicates the rate at which the battery is being charged or discharged relative to its capacity. Charge discharge curve typically show a steady performance of the batteries excepting the close to the fully charged and fully discharged conditions. అదే కదా మనం ఇందాక చూసాం, స్టడీగా ఉన్నాయి. అదే ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ కెపాసిటర్లో మనకి కర్వ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. షేప్ అపియర్స్ టు బి సిమిలర్, బట్ ద చార్జ్ డిశ్చార్జ్ కర్వ్స్ typically show a steady performance of the battery excepting close to the fully charged. అదే మనం యాక్టివేషన్ లాసెస్ అండ్ డిశ్చార్జింగ్, యాక్టివ్ మాస్ ట్రాన్స్పోర్ట్ అక్కడ తప్ప మిగతాదంతా మనకి typically show steady performance. The polarization curve enables comparison between battery and perspective of power delivery. ఇది మనం చూసాం కదా, ఎక్కడ మనకి మ్యాక్సిమం పవర్ వస్తుంది అనేది చూసాం. తర్వాత కామన్ బ్యాటరీస్, డిఫరెంట్ బ్యాటరీ స్ట్రక్చర్స్. become familiar with the common battery types, indicate the advantages, disadvantages of these different battery types. మనం చూస్తాం. దీంట్లో షేప్ని బేస్ చేసుకుని డిఫరెంట్ బ్యాటరీ స్ట్రక్చర్స్, సిలిండ్రికల్ ఉంటాయి, బటన్ టైప్, మనం సెల్ ఆడుకునే బొమ్మల్లో వాటిలో బటన్ సెల్స్ ఉంటాయి, ప్రిస్మాటిక్ సెల్స్ ఉంటాయి, పౌచ్ సెల్స్ అంటే మనం బ్యాటరీలో టార్చ్ లైట్లో వేసుకునే పౌచ్ సెల్స్, సిలిండ్రికల్ సెల్స్ మనం టీవీ రిమోట్లో వాటిలో వేసుకునేవి. ఇవి ఇవన్నీ సెల్ ఫోన్స్లో వాటిలో వేసుకునే సెల్స్ ఫీచర్స్. బటన్ సెల్స్ ఫిగర్ మనకి అందరికీ చూసుంటాం. బటన్ సెల్ అనేది మనం ఏ బొమ్మలో కొనుక్కున్నా కానీ ఈ బటన్ సెల్స్ అనేది చూస్తాం. ఈ బటన్ సెల్ సైజ్ ఈజ్ వెరీ వెరీ స్మాల్. సిలిండ్రికల్ సెల్స్లో మనకి ఎలక్ట్రోడ్స్ చూడండి ఎలా ఉన్నాయి,
పాజిటివ్ నెగిటివ్ ఇలా సిలిండ్రికల్ షేప్లో ఉన్నాయి. తర్వాత ప్రిస్మాటిక్ సెల్. ఇది ప్రిస్మాటిక్ సెల్ అనేది ఏం చెప్పాను, సెల్ ఫోన్ వాటిల్లో యూజ్ చేస్తాము అని చెప్తాం. ప్రిస్మాటిక్ సెల్ ఇది పౌచ్ సెల్, మనం చూసేది, మనం బ్యాటరీ టార్చ్ లైట్లో యూజ్ చేసేది పౌచ్ సెల్. ఇప్పుడు మనం లెడ్ ఇవన్నీ బేసిక్స్ చూసాం కదమ్మా, బేసిక్స్ చూసామమ్మా. ఇప్పుడు మనం లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అనేది చూడాలి. లెడ్ యాసిడ్ బ్యాటరీస్ దీంట్లో ముందు కెమికల్ రియాక్షన్స్ ఏంటి అనేది చూసి, కెమికల్ రియాక్షన్స్. లెడ్ యాసిడ్ హై కరెంట్ డెన్సిటీ ఉంటాయి. కరెంట్ ఇక్కడ చూడండి, పీబీ ఏంటమ్మా యానోడ్, లెడ్ ఆక్సైడ్ ఏంటి క్యాథోడ్, ఎలక్ట్రోలైట్ ఏంటి H2S సల్ఫ్యూరిక్ యాసిడ్. ఏమవుతుందో చూడండి, యానోడ్ దగ్గర జరిగే రియాక్షన్ చూడండి ఏంటి, సింప్లీ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇందాక యాక్టివ్ సిరీస్ చెప్పాం కదా, ఇందాక ఎలక్ట్రోకెమికల్ యాక్టివ్ సిరీస్ చెప్పాం కదా, పీబీ హైడ్రోజన్ కంటే ముందుంది కాబట్టి ఈ పీబీ దీనికి వచ్చి డిస్ప్లేస్ చేసి పడేసింది. H2H ప్లస్ అయాన్స్ 2 ఎలక్ట్రాన్స్. ఈ 2 ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, ఎక్స్టర్నల్ సర్క్యూట్లో గుండా వెళ్తాయి. ఎక్స్టర్నల్ సర్క్యూట్లో గుండా ఎక్కడికి వస్తాయి, ఈ హైడ్రోజన్ ప్లస్ అయాన్స్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్ వయా H2SO. చూడండి, క్యాథోడ్ దగ్గర జరిగే రియాక్షన్ చూడండి, ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంది. ఇదేమో లిబరేట్స్, ఇదేమో గెయిన్స్ దట్ ఎలక్ట్రాన్స్. H ప్లస్ అయాన్స్ని 2 ఎలక్ట్రాన్స్ని H2SO4 తీసుకొని PbSO4 ప్లస్ 2H2. ఇది మనకి ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా డిస్ప్లేస్మెంట్ రియాక్షనే జరిగింది. ఇక్కడ PbSO4 అనేది ఏంటమ్మా మనకి ప్రెసిపిటేట్ రియాక్షన్ లాగా మనం చెప్తాం. ప్రెసిపిటేట్ ప్లస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. వాటర్ ప్రొడ్యూస్ అయింది కాబట్టి దిస్ ఇస్ ఏ న్యూట్రలైజింగ్. యాసిడ్ బేస్ రెండు న్యూట్రలైజేషన్ రియాక్షన్ లాగా మనకి యాక్ట్ చేస్తుంది. ఇది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో వాటర్ అవుట్పుట్ ప్రోడక్ట్ న్యూట్రలైజేషన్. ఇది మనం దాన్ని ఇన్డెప్త్ చూడాలమ్మా. మనం ఇన్డెప్త్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అనేది ఇన్డెప్త్ చూడాలి. మనం డెప్త్కి మనం బేసిక్స్ నేర్చుకుందాం అనుకున్నాం. నికెల్ కాడ్మియం హై సైకిల్ లైఫ్, మచ్ మోర్ దాన్ nickel manganese cells and reliable low capacity nickel cadmium cells are low capacity than nickel manganese hydrogen. Toxic memory effect, toxic అంటే తెలుసు కదా మనకి పాయిజనస్, అండ్ మెమరీ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. కాడ్మియం ప్లస్ OH ions, cadmium hydroxide plus 2 electrons and NiOH. Nickel ఉంది కదా, cadmium here is the cadmium is liberating 2 electrons of cadmium acts as anode, and NiOH అదే NiO acts as a cathode. Nickel oxide plus H2O plus 2 electrons gives nickel hydroxide plus OH minus ions. ఈ OH ions మళ్ళీ తీసుకొని మనకి ఎలక్ట్రాన్స్ లిబరేట్ చేస్తాను. ఇది నికెల్ మెటల్ హైడ్రైడ్ NiMH అని చెప్పాం కదా. నికెల్ మెటల్ హైడ్రైడ్ రీఛార్జబుల్ సెల్, నాన్ టాక్సిక్, రీప్లేస్ ఆల్కలైన్ అండ్ నికెల్ కాడ్మియం, నో మెమరీ ఎఫెక్ట్. అదే టాక్సిక్ అనగానే మనకి దానికి మెమరీ ఎఫెక్ట్ వచ్చేసింది. హై కెపాసిటీ, ఎనర్జీ డెన్సిటీ అపియరెన్స్ దట్ ఆఫ్ లిథియం అయాన్. ఇదేంటి చూడండి, మెటల్ హైడ్రైడ్ ప్లస్ OH మైనస్ M ప్లస్ H2O ప్లస్ ఎలక్ట్రాన్. ఇందాక సేమ్ NiO ప్లస్ H2O, దిస్ ఎలక్ట్రాన్ గివ్స్ NiOH ట్వైస్ ప్లస్ OH మైనస్. దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటమ్మా, ఇది టాక్సిక్ కాదు, నో మెమరీ ఎఫెక్ట్స్. టాక్సిక్ అయితే మెమరీ ఎఫెక్ట్స్ ఉంటాయని మనకు తెలుసు, నో మెమరీ ఎఫెక్ట్స్. ఇది మనం లిథియం అయాన్ బ్యాటరీస్, ఇది మన హెడ్డింగ్, లిథియం అయాన్ బ్యాటరీస్. ఇదేంటమ్మా, లైటర్ దాన్ నికెల్ మెటల్ హైడ్రైడ్
cell and better energy density. My self discharge దాంట్లో చూడండి lithium C6 gives C6 plus lithium plus electron. ఆ lithium plus electron తీసుకొని lithium cobalt oxide ఫామ్. ఇది alkaline batteries, alkaline non-rechargeable alkaline batteries, Zn plus OH gives ZnO plus H2O plus 2 electrons. ఈ electrons యానోడ్. అదే మనకి cathode గానే తీసుకుంటే manganese dioxide MnO2 plus H2O plus 2 electrons gives manganese trioxide plus OH minus ions. ఇది ఇన్ఎక్స్పెన్సివ్. దీనిలో ఉన్న ఆల్కలైన్లో ఉన్నది ఏంటమ్మా ఇన్ఎక్స్పెన్సివ్. ఇది మనం డిఫరెంట్ కార్బన్ జింక్ వెరీ ఇన్ఎక్స్పెన్సివ్, వెరీ లో ఎనర్జీ డెన్సిటీ. దీంట్లో ఎనర్జీ డెన్సిటీ కూడా తక్కువే, నాన్ రీఛార్జబుల్, రీఛార్జ్ చేసుకోలేము. జింక్ గివ్స్ Zn plus 2 electrons, manganese dioxide plus ammonium chloride plus 2 electrons gives manganese dioxide plus ammonia plus H2O plus Cl minus. ఇది మనం చూసే కార్బన్ జింక్. సో there are a wide range of battery types. These batteries differ from each other in terms of capacity, environmental friendliness, current density supported and cycle life. Careful analysis is needed to match the battery with a specific end use. ఇది మనం లిథియం ఇన్ డీటెయిల్ మనం నెక్స్ట్ క్లాస్లో లిథియం అయాన్ బ్యాటరీస్, లిథియం హై ఎనర్జీ డెన్సిటీ, లైట్ వెయిట్, ఎక్స్పెన్సివ్, నాన్ రీఛార్జబుల్. ఇది కూడా లిథియం బ్యాటరీస్ కూడా. లిథియం అయాన్ బ్యాటరీస్ ఏంటి అనేది చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ నుంచి మొదలు చేసుకొని మనం ఇప్పుడు బ్యాటరీ ఇంట్రడక్షన్ చూసాం. దాంట్లో